కూల్చివేతలకు మేము వ్యతిరేకం కాదు, కానీ కూల్చివేతల పేరుతోని పేదల పుట్టగొడితే ఒప్పుకోము. అప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మీరు ఒక్కటి వాస్తవం చెప్తున్నారు. ఈ రోజు నేను హైడ్రాకి సంబంధించి అక్కడ కబ్జా చేసినటువంటి నాయకులందరూ పెద్ద పెద్ద బడా నేతలందరూ కూడా బడా వ్యక్తులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒక నాయకుని ప్రోత్సాహంతోనే జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ప్రోత్సాహంతోనే జరిగింది ఇది. కానీ కాంగ్రెస్ పార్టీ దాని మీద విచారణ సాగుతలేదు, కొనసాగిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ అల్చల్ క్రియేట్ చేసి ప్రజల మెప్పు పొందడానికి 6 గ్యారంటీలను ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం. ఇవాళ ఈ భూములు కేటాయించింది ఎవరు? ఈ భూములు కేటాయించి కేసీఆర్ కుటుంబం. మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా కనీసం ఆరోపిస్తలేదు, ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు, ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు? పర్మిషన్ ఇచ్చినోడు వేండు, భూములు అమ్మినోడు వేండు, పాపం అమాయకంగా తెలియకుండా కొన్నలు ఏం చేస్తారు, మళ్ళీ చెప్తారు కొన్నలు చేస్తారు, లింక్ డాక్యుమెంట్ చూస్తారు ఉన్నాయి. అలా గ్రామ పంచాయతా, మున్సిపాలిటా, కార్పొరేషన్ పర్మిషన్ ఉంది, మీటర్ ఉంది, ట్యాప్ కనెక్షన్ ఉంది, హౌస్ పర్మిషన్ ఉంది, బ్యాంక్ లోన్ ఉంది. ఇవన్నీ చూసి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా కొనుక్కున్నారు. అమ్మినోడి మీద చర్యలు, అమ్మినోడికి సహకరించిన కేసీఆర్ కుటుంబం మీద చర్యలు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలు. కానీ అమాయకంగా కిరాయికున్న రాత్రి కిరాయికున్న చెప్ప పెట్టకుండా ఎలా నోటీస్ లేకుండా వాళ్ళు పుట్ట కూటి కోసం వ్యాపారాలు చేసుకుంటే అవి కూలగొడితే ఏడవాలి, పెట్రోల్ వేసుకున్నారు లాస్ట్. హైడ్రా మీకు మంచి ఆలోచన ఉంటే దాన్ని సమర్థిస్తాం మేము. కానీ ఈ ప్రభుత్వం లోపల చెడు ఆలోచన ఉన్నది, బయటకు వస్తుంది, ఇప్పుడు బయటకు వస్తున్నది. అది మీరు దానికి కారకులైనటువంటి కేసీఆర్ కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ హైడ్రా మీద ఎంత చేసినా అది వృధా. ధన్యవాదాలు. తిరుపతి లడ్డు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేసినారో ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది 100% ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడమే. అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలు, సామాన్య భక్తులు ఒక భక్తి భావంతో తిరుమల పోయి స్వామివారి దర్శనం చేసుకుని ఆ లడ్డు కోసము ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి తిరుపతి దేవస్థానం దర్శనం కోసం పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం ఎదురుస్తూ ఉంటారు. దర్శనం వేసిన వ్యక్తి లడ్డు మస్తనే తిరుపతి దేవస్థానం వేసినాడు. అంత పవిత్రత, అంత ప్రాధాన్యత కూడుకున్నటువంటి పవిత్రమైన ప్రసాదం అది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డుకునే ప్రాముఖ్యత ఎక్కలేదు, తిరుమల లడ్డుకునే ప్రాముఖ్యత ఎక్కలేదు, ప్రాధాన్యత ఎక్కలేదు. అటువంటి లడ్డు విషయంలో ఇవాళ ఆరోపణ రావడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం, సిగ్గుచేటు ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోభావం దెబ్బతీయడము, ప్లస్ వ్యాపార దృక్పథంతో ఆలోచించడము. దాంతోపాటు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత పెరగడము, లడ్డు కూడా ప్రాధాన్యత పెరగడము, దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా. ప్లాన్ ప్రకారం జరిగిందంతా కూడా. ఆ వ్యక్తే తమిళనాడులో టెంపుల్స్ కు ఇవాళ ఇదే మెటీరియల్ సప్లై చేస్తానని చెప్పి, ఇదే ఫుడ్ కి సంబంధించి ప్రసాదం తయారీకి సంబంధించి కాంట్రాక్ట్ కూడా ఆయనకు ఉందని చెప్పి, ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి, ఆయనకు గత ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని చెప్పి అన్ని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద కేంద్రం విచారణ జరుపుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము. ఇది ఇతర రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. తమిళనాడు అంటున్నారు, గుజరాత్ అంటున్నారు, కేరళ అంటున్నారు, అనేక రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్న సందర్భంలో నేనేమనంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది, విచారణ చేస్తారని చెప్పి ఇతర రాష్ట్రాలు సహకరించిన స్థితిలో దాన్ని సీబీఐ కోరినా కూడా బాగానే ఉంటుంది దానికి. కాబట్టి ఇది మంచి ఆలోచన కాదు. ఇది నిజంగా వాస్తవం అయితే మాత్రం ఇంతకంటే ఇక ఘోరమైన తప్పిదం కాదు, కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఆ వ్యక్తుల మీద వట్టి వదిలిపడ్డది, కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవాళ మొత్తము భక్తులందరూ కూడా అతలాకుతలమవుతున్నారు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా. దీని ప్రధాన కారణం ఏంటంటే పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కి పెడతారు.
ఇది టీటీడీ బోర్డు మెంబర్లకు పెడతారు. ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను సిబ్బందిగా వాళ్ళు నియమిస్తారు. దీనివల్లనే అనర్థాలు. పోయినసారి నేను ఆరోపించిన తర్వాత ఒకరిని మార్చారు కరెక్టే అని చెప్పండి. ఇట్లా ప్రభుత్వాలు రాజకీయ కోణంతో ఆలోచించద్దు. వాళ్ళు హిందూ దేవాలయాల్లో హిందువులు ఉండాలి, హిందువులు కరువేరా? మరి వేరే దేవాలయాలు వేరే మతానికి సంబంధించిన దానిలో హిందువులను పెడుతున్నా? పెట్టదు, మేము కూడా పెట్టమన్నాం, పెట్టడం తప్పు కూడా. కాబట్టి ఇది పూర్తిగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి. లడ్డూ ప్రసాదం అనేది చాలా పవిత్రమైంది. దీని మీద వెంటనే పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నమ్మకం ఉంది. ఎట్టి బస్సులో వదిలిపెట్టి